రుణాలతో పాటు సోలార్ పవర్కి సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనై వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. అందుకే ఈరోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు యజమానులను చేసినాం. అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన, కేంద్ర మంత్రులను చేసిన, వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన, ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ, విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే ఈనాడు మహిళలను, మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు. చాలామంది మహిళలు నిరసన తెలిపినరు. గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు. అందుకే ఈనాడు 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. టోటల్గా ఈరోజు నవంబర్